సారీ సారీ ధైర్యేష్, నేను ఇంకా నిన్ను కళ్ళలో కొట్టాననుకున్నాను. సారీ. కళ్ళు అనుకునే ఇలా కొట్టావు, ఇంక నిజమైతే ఇంకెలా కొట్టుంటావో. అమ్మో వద్దమ్మా, నాకు భయంగా ఉంది. ఏహే, ప్రతిదానికి భయమంటావేంట్రా? ఏం కాదులే, ఊరికే ఉండు. చూసావా అమ్మమ్మ, నేను వెనుక సీట్లో కూర్చుంటే ధైర్యేష్ కూడా నేను జమీందార్ కాదని కామెంట్ చేస్తున్నాడు. అది నాకు బాధగా ఉంది. అందుకే నేను ముందు కూర్చుంటాను, గంగని వెనక్కి రమ్మను. పోనీలే అమ్మమ్మ, నన్ను వెనక్కి కూర్చుంటా. ఏం అవసరం లేదు, నువ్వు అక్కడే కూర్చో. ఏమంగా, నువ్వు మారావని చెప్పావు కదా, మళ్ళీ ముందు సూట్లోకి వెళ్తానని అలా మారాన్ చేస్తావు? ఇక్కడే కూర్చో, కాదంటే డిక్కీలో కూర్చోబెడతా. అమ్మో వద్దులే, ఇది మళ్ళీ కలగనిందంటే నేనైపోతా. అమ్మో వద్దు మంగా, వద్దు. దీనంతటికి కారణం మీ అమ్మమ్మే. ఈ గంగని ఎలాగైనా సరే వెనక్కి లాగి నేను ముందుకు వెళ్ళాలి. ఏమైంది సిను? ఆగిపోయింది మేడం. ఆకలేస్తుందమ్మా, ధర్మం చేయండమ్మా. అన్నం తిని 2 రోజులవుతుందమ్మా, ధర్మం చేయండమ్మా. ఏ ముష్టిదనా, దూరంగా తిరుగు. నువ్వు నీ మొహం అసహ్యం వేస్తుంది. అమ్మా డబ్బులు ఇయ్యండమ్మా, పుణ్యం ఉంటుందమ్మా. ఏయ్, డబ్బులే గిబ్బులే, పోతలకి డర్టీ ఫెలోస్. ఛీ! ఎందుకే ప్రతి ఒక్కరిని అలా తిడతావు? దాని కర్మ కొద్దీ అలా అడుక్కుంటోంది. రేపు మన తలరాత మారి మన కర్మ కొద్దీ మనకు అదే గతి పడితే అదే పరిస్థితి మనది కూడా. నువ్వు అడుక్కోవాల్సిందే కదా, అందుకే నోరు కాస్త అదుపులో పెట్టుకో. ఆ పరిస్థితి ఇవ్వమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ధర్మం చేయండమ్మా, ధర్మం చేయండమ్మా. తిని 2 రోజులు అవుతుందమ్మా. అమ్మా ధర్మం చేయండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ధర్మం చేయండమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ధర్మం చేయండి ఇలా రా. అమ్మా. పండగ చేసుకో. నువ్వు సల్లంగా ఉండాలమ్మా. అమ్మో, అమ్మో, అలా ఎప్పటికీ జరగకూడదు. నువ్వు ఇటు ఆవేశపడితే రాజేశ్వరమ్మ గారికి కోపం వస్తుంది. అప్పుడు నీ స్థానం గంగకెళ్తది, తనే జమీందార్ అవుతుంది. గౌరీ చెప్పినట్లే నేను కాస్త కంట్రోల్లో ఉండాలి, లేదంటే నేను కూడా ముష్టిదల్లా అడుక్కోవాల్సి వస్తుంది. ఇది మారింది అని చెప్తోందిగా, ఎంతవరకు మారిందో చూద్దాం. అమ్మ గంగా, ఇలా రామ్మా. ఏంటమ్మమ్మా? నీ బ్యాగు మంగకివ్వమ్మా. ఎందుకమ్మమ్మా? దేనికంటావేంటమ్మా? మంగ నీ బ్యాగ్ మోయడానికి. ఏంటి, దాని బ్యాగ్ నేను మోయాలా? అవును, నువ్వే మోయాలి. ఏ, ఇంతకుముందు తన నీ బ్యాగ్ మోయలేదా? ఇప్పుడు మోస్తే తప్పేంటి? అమ్మమ్మ, దాని బ్యాగ్ నేను మోయడం ఏంటి? గాడిదలా ఉంది, దాని బ్యాగ్ అది మోయలేదా? నన్ను మోయమంటావేంటి? నా బ్యాగ్ నాకే బరువుగా ఉంది, మళ్ళీ దాని బ్యాగ్ ని మోస్తే ఇంకెంత బరువుగా ఉంటుందో తెలుసా? నేను మోయలేను అని అంటాననుకున్నావా అమ్మమ్మ? నేను అస్సలనను. ఎందుకంటే గంగ నా చెల్లి. నా చెల్లెల బ్యాగ్ మోయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క బ్యాగ్ ఏంటి, ఆ దేవుడి కనుక నాకు శక్తినిచ్చుంటే నా చెల్లెల్ని కూడా మోసుకెళ్లేదాన్ని. అబ్బచ్చా, నిజమా? అవునమ్మమ్మ, కావాలంటే నిన్ను కూడా మోసుకెళ్లేదాన్ని. ఈ వయసులో నువ్విలా నడవాలంటే ఇబ్బంది కదా. కానీ ఏం చేస్తాను చెప్పు, ఆ
దేవుడు నాకు నిన్నెత్తుకునే శక్తిని ఇవ్వలేదు. దీని ఓవర్ యాక్షన్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది మారినట్టు నటిస్తోందని. నన్నెత్తుకునే ఇంత సాహసం ఎందుకు గాని ముందు గంగ బ్యాగ్ మోయి చాలు. నువ్వు నిన్ను మారానో లేదో అని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ పెట్టావని నాకు తెలుసమ్మా. అలాగే అమ్మమ్మా. చెల్లి, నీ బ్యాగ్ ఇలా ఇవ్వు, నేను మోస్తాను. వద్దు మంగమ్మ గారు, ఇవ్వు. నన్ను మోస్తాను. పర్లేదు చెల్లి, ఇటివ్వు, నేను మోస్తాను. మంగమ్మ గారు, నన్ను మోస్తానమ్మా. వద్దు, వదిలేయండి. అయ్యో, అదేంటమ్మా మంగ అంతలా అడుగుతుంటే ఇవ్వదంటావేంటి? చూడు మంగ ఎంత బాధపడుతోందో. అవును గంగా, నీ బ్యాగ్ నువ్వు ఇవ్వకపోతే నేను బాధపడతాను తెలుసా. ఇవ్వు గంగా. మంగిప్పుడు జమీందార్ కాదు కదా, నీ బ్యాగ్ మోడల్లో పెద్ద తప్పేం లేదులే కదా మంగా. అలాగే అమ్మమ్మా, నేను మోస్తాను. అవును గంగా, నువ్విప్పుడు జమీందార్వి కదా, నీ బ్యాగ్ నేనే మోయాలి. అమ్మ గంగ, వద్దు నీ మంగమ్మ బ్యాగ్ గారు, ఇవ్వు. వదిలేయండి. పర్లేదు గంగా, ఇవ్వు. అమ్మమ్మ, ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే గంగా బ్యాగ్ మోస్తున్నాను. ఇక నువ్వు ఇంటికెళ్ళు, మేము క్లాస్కి వెళ్తాం. నిన్ను నమ్మేదెవడే? నేనటెళ్ళగానే నీ బ్యాగ్ కూడా గంగతోనే మోయిస్తావు. నాకు తెలియదనుకుంటున్నావా నీ సంగతి? నేను వెళ్తానులే గాని పదండి, నేను కూడా అక్కడి దాకా వస్తాను. ఈ అమ్మమ్మకి అస్సలు బుద్ధి లేదు. ఛ! ఏంటే నన్ను తిడుతున్నావు? నేనెక్కడ తిడుతున్నాను? నీ మైండ్ వాయిస్ కూడా బయటకు చెప్పావే, అందుకే నాకు వినిపించింది. నీ నోరు కాస్త అదుపులో పెట్టుకో, లేదంటే వీపు చీరేస్తాను. అలాగే అమ్మమ్మ. అలాగే అని ఇక్కడే నిలబడ్డావే, పద. నువ్వుండు, నేను వస్తున్నానుగా, పద పద. రే బండబావా, ఎందుకు నన్ను చూసి ఎలా నవ్వుతున్నావు? అది మంగా, నీకు తినడం తప్ప ఏ పని చేత కాదంటారు కదా, అది తప్పు మంగా. నీకు ఏ పని చేత కాకపోయినా నువ్వు ఫ్యూచర్ లో మోటల్ మోసైనా బతికేయచ్చు తెలుసా. అంత బలం ఉంది మంగా నీకు. అంటే ఏంట్రా, నేను గంగ బ్యాగ్ మోస్తున్నానని మూటలు మోసి బతకమంటావా? అంటే నేను జమీందార్ని కానందుకు కూలి పని చేసుకోమంటున్నావా? చెప్తారా నీ సంగతి, తర్వాత చెప్తా. ఎందుకులే మంగా, ఏదో జోక్ చేశానంతే, లైట్ తీసుకో. వెయిట్ ఎక్కువే నేను ఫీల్ అవుతుంటే లైట్ తీసుకోమంటావా? మంగమ్మ గారు, మీ వల్ల కాదులే గాని ఆ 2 బ్యాగులు నాకు ఇయ్యండి. నువ్వు మోస్తే దానికెప్పుడమ్మా బరువు బాధ్యతలు తెలిసేది? దాన్ని కూడా మొయ్యనివ్వు. అమ్మమ్మ, ఇవి చాలా బరువు ఉన్నాయి. మరి గంగ చేత నీ బ్యాగ్ మోయించినప్పుడు నీకు తెలియలేదా ఈ బ్యాగులు ఎంత బరువు ఉంటాయోనని? నువ్వు మోసేసరికి తెలిసిందా వీటి బరువు? అందుకే అంటారు తన దాకా వస్తే గాని తెలీదు అని. గంగను చూసి ఓ పెద్ద చెల్లి తల్లి అని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తావు. మరి దాని బ్యాగ్ అప్పుడే బరువైందా? ఏం కాదు, రా పదమ్మా. ఛ! నేను మారానని ప్రూవ్ చేసుకోవడానికి ఇంత కష్టపడాలా? జమీందారు బ్యాగ్ మోస్తుందిరా. అవునా, జమీందార్ బ్యాగులు మోస్తుందా? ఏ తన కాదు ఇప్పుడు జమీందారు, గంగ జమీందారు. అందుకే మంగ బ్యాగులు మోస్తుంది. ఏంటి బ్యాగులు ఎలా పడేశావు? తీసుకుని పోయ్. ఏంటమ్మా ఇది? ఇందాక నుంచి చూస్తున్నాను, 1 మొయ్యి 2 మొయ్యి అంటున్నావు. అసలు నేను ఇంత బరువు ఎప్పుడైనా మోసానా? లేక నన్నేమైనా వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ ఏమైనా పంపిస్తున్నావా? లేదుగా. సడన్ గా ఇంత బరువు మోయమంటే ఎలా చెప్పు? కావాలంటే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తాను. ఈ రోజు కొంతవరకైనా మోసానుగా, చాలు. మళ్ళీ రేపు మోస్తాలే. చెల్లి, ఏమనుకోకు, నీ బ్యాగ్ నువ్వు తీసుకునిరా. అట్టానే మంగమ్మ గారు.
ఏంటి అలా కోపంగా చూస్తున్నావు? అబ్బే నేనెక్కడ కోపంగా చూసానమ్మమ్మా. నేను అసలేం చూడలేదమ్మమ్మా. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కాబట్టి నీకలా అనిపించింది. వస్తానమ్మమ్మా, బాయ్. ఈ ఎదవ సెటైర్స్ కి ఏం తక్కువ లేదు. కుక్కతో ఒక వంకర్లా నీ బుద్ధి వంకర. నువ్వెప్పుడు మారతావే? వస్తానమ్మమ్మా. అలాగేనమ్మా, బాయ్. బాయ్ అమ్మమ్మా. జాగ్రత్త. ఆ. బాయ్. వస్తే గంగా, నా గురించి పాత విషయాలన్నీ మర్చిపోయినట్టున్నా. అందుకే రోజు రోజుకి నీకు పొగరు బాగా పెరిగిపోతుంది. నానేం చేసినానమ్మగారు? ఇంకేం చేయాలి? మా అమ్మమ్మ నీ స్కూల్ బ్యాగ్ మోయమని చెప్పగానే వద్దు, నా బ్యాగ్ నేను మోస్తానని నువ్వు చెప్పాల్సింది పోయి నన్ను నీ బ్యాగ్ మోసేలా చేస్తావా? అది నీ పొగరు కాక ఇంకేంటే? లేదమ్మగారు, అక్కడికే నన్ను వద్దని చెప్పినాను కదా. కానీ అమ్మమ్మ ఏం లేదు. అమ్మమ్మ మాటకి ఎదురు చెప్పలేక బాధపడి ఊరుకున్నాను. ఆపవే నీ డ్రామాలు. నీ యాక్టింగ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు కావాలనే బాధ ఉన్నట్టు యాక్ట్ చేశావు. నిజానికి నీ మనసులో కూడా నా చేత నీ పనులు చేయించుకోవాలనే ఉందే. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నావు. అది ఈ రోజు వచ్చింది. వెంటనే నా పైనున్న నీ కోపాన్నంతా ఇలా నీ బ్యాగ్ మోయించి తీర్చుకున్నావు కదూ. సత్య ప్రమాణంగా చెప్తున్నానమ్మా, నాకు అలాంటి ఉద్దేశం లేదమ్మగారు. కావాలంటే మీ బ్యాగ్ ని నన్ను వెళ్ళేటప్పుడు మోస్తాను, సరేనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివే నీది. అప్పుడు కూడా నీ బ్యాగ్ ని నా చేతే మోయించాలని ప్లాన్ వేసావు కదూ. ఏంటమ్మగారు మీరనేది? ఏం తెలియనట్టు మాట్లాడకే. ఇంటికెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళడానికి మళ్ళీ అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ ముందు నా బ్యాగ్ ని నువ్వు మోస్తే ఊరుకుంటుందా? వెంటనే నన్ను తిట్టి మళ్ళీ నీ బ్యాగ్ ని నా చేతే మోయిస్తుంది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి నీ బ్యాగ్ ని నా చేతే మోయిస్తావా? అది కాదు ఏ మంగమ్మ ఆపు! ఇంకోసారి ఇదే కనుక రిపీట్ అయిందో చంపేస్తాను, జాగ్రత్త. ఏంటి అందరూ అక్కడ ప్రేయర్ కి రెడీ అవుతుంటే ఇక్కడ మీరిద్దరేం చేస్తున్నారు? త్వరగా రండి, టైం అవుతుంది. ఏయ్ నువ్వెళ్ళు, నేను వస్తాను. అబ్బో, నేను వస్తాను, పద ధైర్యేష్. దా. నా చేతి నీ బ్యాగ్ ని మోయిస్తావు కదూ, చెప్తానే. ఈ చీమని గంగ మెడ మీదేస్తే ఒసే గంగా, నన్ను హర్ట్ చేసినందుకు నేను నీకు ఈ చీమతోనే పనిష్మెంట్ ఇస్తానే. ఇప్పుడు నీకుంటుంది చూడు. ఇప్పుడుంటుంది గంగా. వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజోష్ణ పులకితయామిని
వాట్ హ్యాపెండ్? ఎందుకు కింద పడ్డారు? ఏం జరిగింది? ఏమో టీచర్, నాకేం తెలీదు. దివ్య నాపై పడింది. నో టీచర్, నా పైన లక్ష్మి పడింది. నో టీచర్, నేను కావాలని పడలేదు. గంగే ఫస్ట్ సీతపై పడింది. సీత బ్యాలెన్స్ తప్పి నాపై పడింది. అంతే టీచర్, నేను కావాలని పడలేదు. ఏ గంగా, ఫస్ట్ నువ్వేనా పడింది? అవును టీచర్, కానీ షట్ అప్ ఇడియట్. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ప్రేయర్ జరిగేటప్పుడు సైలెన్స్ గా స్టడీగా ఉండాలని తెలీదా? ఎందుకు నీ వల్ల అందరు కింద పడ్డారు? సారీ టీచర్, నన్నేం కావాలని పడలేదు టీచర్. నాకేదో కుట్టినట్టు అవుతుంటే కదిలినాను. అప్పుడే బ్యాలెన్స్ తప్పి పడిపోయాను టీచర్. షట్ అప్ రాస్కెల్. తప్పు చేసింది కాకుండా అబద్ధం కూడా చెప్తున్నావా? లేదు టీచర్, నన్ను చెప్పింది నిజం. నాకేదో కుట్టినట్టు అయినది. టీచర్, గంగ చెప్పింది నిజమే ఉంటుంది టీచర్. నువ్వు చూసావా? నీకు తెలుసా? ఒకవైపు టీచర్ మాట్లాడుతుంది కదా, కొంచెం సైలెంట్ గా ఉండు. టీచర్, గంగ నిజంగానే అబద్ధం చెప్తుంది. ఇందాక నుంచి గంగని సీతని గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళిద్దరు పందెం కూడా వేసుకున్నారు టీచర్. ప్రేయర్ ని డిస్టర్బ్ అయ్యేలా నువ్వు చేయలేవని సీత అంటే, నేను డిస్టర్బ్ చేస్తాను అని గంగా ఇద్దరు కలిసి పందెం వేసుకున్నారు. సో ఆ పందెంలో గెలవాలని గంగ కావాలని కింద పడింది. అందరూ కింద పడిన తర్వాత గంగ అనుకున్నట్లుగానే ప్రేయర్ డిస్టర్బ్ అయింది టీచర్. మంగమ్మ గారు, ఎందుకు అబద్ధం చెప్తారు? లేదు టీచర్, నన్ను అలాంటి పందెం ఏం కాయలేదు. షట్ అప్. ఇందాక కింద పడ్డానని నువ్వే ఒప్పుకున్నావు. మరిప్పుడు కావాలని పడలేదని చెప్తున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ సీత, పోనీలే నువ్వు మంచి అమ్మాయివని జాలిపడి ఊరుకుంటుంటే నువ్వు కూడా గంగతో కలిసి ప్రేయర్ని డిస్టర్బ్ చేస్తావా? మిమ్మల్ని ఇలా కాదు, మీ ఇద్దరికి కలిసి సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడు కానీ బుద్ధొస్తుంది. నేనేం చేయలేదు టీచర్, ప్లీజ్ టీచర్. షట్ అప్ ఇడియట్. నా వల్ల సీత బాధపడకూడదు టీచర్. ఇందులో సీత తప్పేం లేదు, తప్పంతా నాది. నేనే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను. ఒట్టు టీచర్.